హాయ్ హలో అందరు బాగున్నారా? సో ఏంటనుకున్నారా, నా నెల జీతం మొత్తం అంతా మా ఆవిడ. నేను లేని సమయంలో ఏంటి కంప్లైంట్ చేస్తున్నావు? కంప్లైంట్ ఏం లేదు, చెప్తున్నా. కంప్లైంట్ చేస్తున్నావు? నేను నిజాలు పడుకుని చెప్పాలి కదా. లేని సమయంలో ఏంటి కంప్లైంట్ అంటే నాకేమైనా ఉన్నాయో చూసుకుంటానికి వచ్చాను. నాకేమైనా ఉన్నాయా? నీకు కూడా ఉంది కదా. ఉందా? మరి ఎందుకు అట్లా ఏడుస్తా కంప్లైంట్ చేస్తున్నావు? సో థ్యాంక్ యూ, నా కోసం నువ్వు ఆర్డర్ చేసి తీసుకొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారు? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. యా, అండ్ ఆబ్వియస్లీ హాలిడే సీజన్ కాబట్టి ఎక్కడ చూసిన ఆఫర్స్, సేల్స్ బోల్డ్ నడుస్తున్నాయి. సో అలాంటప్పుడు మా ఆయన ఇలా పిలిచి కొంచెం షాపింగ్ చేసుకుంటానని అడిగితే పాప నాకు బోల్ కొనిపెట్టారు. రియాలిటీ అలా ఉండదు, కార్డ్ తీసుకుని వెళ్ళిపోద్ది. నేను బిజీగా ఉంటాను, తర్వాత మెసేజ్ వస్తుంది, 200 పోయినాయి 300 పోయినాయి అని. ఇదంతా అబద్ధం, అస్సలు నమ్మకండి. నా గురించి మీకు తెలుసు కదా. నా వల్ల నీకు ప్రాబ్లం అయితే ఇవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను. రిటర్న్ ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళారు? ఓకే, రిటర్న్ ఏమన్నా అసలు ఏంటో చూపించి మాకు ఏం కొన్నా. ఓకే, సో ఇప్పుడు మా ఆయనతో పాటు యాక్చువల్లీ ఏం షాపింగ్ చేశానో నాకే తెలుసు అనమాట, తినకు కూడా తెలియదు. సో దీంతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. దీన్ని బట్టి నేను ఇందాక చెప్పింది కరెక్ట్ అని మీకు అర్థమైంది కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం కావాలి? ఏం కావాలి? ఫస్ట్ నా గిఫ్ట్ ఏదో నాకు ఇచ్చావు అనుకో, నేను తీసుకుని వెళ్ళిపోతాను. నేను ఓపెన్ చేస్తా కదా. ఐ థింక్ ఇదే అనుకుంటున్నాను. గివ్ ఇట్ మీ. అదేనా? అంత బుడ్డిదా? మీకేమైంది పెద్ద డబ్బాలు కొనుక్కొని? పెద్ద డబ్బా చిన్న డబ్బా అని కాదు నాన్న, గిఫ్ట్ ఎంత ముఖ్యమైంది అని ఇంపార్టెంట్. ఇది కాదుగా. అయితే ఇందులో అయితే పెద్ద డబ్బా నీదే అనుకుంటా. ఆడికి తెలిసిపోయింది అనమాట. Who is the Yajamani? సో మా ఆయన పాపం ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ దానికే ఇచ్చేద్దాం. నిజంగా ఈ డబ్బా అంతా నీ గిఫ్టే ఉంది. అదే చూస్తున్నాను, ఒకటే ఉంది ఇందులో. ఓకే, మొత్తం డబ్బా నీదే. I love you. థ్యాంక్ యూ, నేను కెమికల్ వాడుకుంటాను. సో ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఫుట్ మసాజ్. మా ఆయన చాలా రోజుల నుంచి నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని అంటున్నారు అనమాట. సో అందుకని దానికోసం ఫుట్ మసాజర్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు మీకు నిజం చెప్తాను, నన్ను రోజు కాళ్ళు నొప్పి అంటున్నారు. నాకు 5 నిమిషాల తర్వాత చేతులు నొప్పి వస్తున్నాయి అనమాట. అందుకని ఫుట్ మసాజర్ ఆర్డర్ చేస్తాను. కాళ్ళు నొప్పమంటే ఒక చేతులు నొక్కి ఐఫోన్ చూసుకుంటాం. అందుకే ఇప్పుడు ఇది కొనింది. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది నన్ను. అలా ఎంత ప్రేమగా కొనిచ్చాను, మీలో ఎంత మంది ఒప్పుకుంటారు నేను ఎంత ప్రేమగా కొనిచ్చానని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఒప్పుకుంటాక ఇచ్చేనా? ఫస్ట్ ఓపెన్ చేద్దాం ముందు, లెట్ మీ సీ. వాళ్ళకు కూడా చూపియొద్దా? ఎయిర్ కంప్రెషన్ అంటే ఏం చేస్తాను అంటే చూసాను, ఆర్డర్ చేశాను. ఓకే, ఎలా వర్క్ చేస్తుందో తెలియదు కదా, చూద్దాం. నా పిల్లలు ఉన్నప్పుడు ఓపెన్ చేయాల్సిందిగా ఎక్సైట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వచ్చే లోపు రెడీ చేస్తే ఇంకా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. ఇది నాకే, ఇది దీనికి సంబంధం లేదు. వాళ్ళు వచ్చేటప్పుడు రెడీ చేయడం అంటే వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి కదా. అనగా 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 అలా ఏమో అనిపిస్తున్నాను నాకు. వాళ్ళకి కావాల్సిన పెట్టలేదు. నాకే బ్యాటరీస్ అనుకుంటా. లేదు, ఛార్జింగ్ పోయినాను. లెట్ మీ సీ. సో ఇది ఫుట్ మసాజర్ మా ఆయన కోసం. చక్కగా పని చేసుకుంటున్నప్పుడు డెస్క్ కింద పెట్టుకుని చక్కగా హ్యాపీగా కాల్ మసాజ్ జరుగుతూ ఉంటే పని చేసుకోకుండా నిద్రపోవచ్చు.
డాక్టర్ ఏమో బరువు తగ్గమన్నారు, కాలు నొప్పులు తగ్గాలంటే, మా ఆవిడేమో మజా తగ్గునింది అంటే నన్ను ఖచ్చితంగా బరువు తగ్గక్కర్లేదు అని చెప్పి. సో వింటర్లో వీ కెన్ ఆల్ యూస్ సమ్ ఎక్స్ట్రా ఫ్యాట్. సో ఎక్సైజ్ బదులు ఈసారికి దీంతో కానిచ్చేద్దాం. అన్నారే లోపల నీడిల్స్ ఫస్ట్ పెట్టు కనెక్ట్ అయితే ఓకే. అంటే ఇప్పుడు టీవీలో వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ టెస్ట్ చేసినప్పుడు పక్కన ఒక అమ్మాయిని తెలిసి ఇట్లా పెట్టి ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అసలు అబ్బో నాకు భలే హాయిగా ఉంది అంటారు. ఎట్లా చిన్నప్పుడు గుర్తుందా టిఎస్ఎన్ వాళ్ళు వచ్చే బోర్డు? అదే వైర్ పెద్దగా ఉంది అమ్మాయిని. అంతే అంతే నేను ఆన్ చేస్తా. ఓకే ఏదో అవుతున్నారు. సో బేసిక్ ఏం చేస్తుందంటే ఓకే, సో మెయిన్ కాల్కి దగ్గరికి ఇలా పెట్టేసుకుంది, కింద నీడిల్స్ రన్ అవుతున్నాయి. ఇందులో ఏవో బోల్డ్ మోడ్స్ ఉన్నాయి నాను, యూ కెన్ చేంజ్ ఇట్ ఐ గెస్. రైట్ నౌ హీట్ మోడ్, ఎయిర్ కూడా ఉంది. ఇదేంటో మరి ఎయిర్ హై అంట. ఓకే గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ గో బై. తీసుకెళ్ళిపోని ఆఫీస్ రూమ్ కి. ఇలాగే ఇలా పెట్టుకున్నాను. వైర్ రావాలి కదా. వైర్ రావాలంట, బ్యాటరీ ఆపరేటెడ్ కదా ఇది? కాదుగా. ఓకే, నేను కిందకి వెళ్ళి పెట్టుకుని పని చేసుకుంటూ చూసుకుంటా. ఓకే. సో సురేష్ కోసం నేను ఫుట్ మసాజర్ ఆర్డర్ చేశాను, చూసారు కదా, తనకు కూడా నచ్చింది. అది తీసుకుని తన ఆఫీస్ రూమ్ కి వెళ్ళిపోయారు కూడా. అండ్ మిగతావి ఇంకేం తీసుకున్నానని చెప్పి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను చాలా రోజుల నుంచి పిల్లలకి అండ్ మాకు బెడ్ సెట్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఏంజల్ కి బన్నీకి ఇద్దరికి బంక్ బెడ్ ఉంది కదా, సో పైకి కిందకి నేను మ్యాట్రెస్ కి సరిపడా బెడ్ సెట్స్ తీసుకున్నాను. వాళ్ళిద్దరికి యూనికార్న్స్ అంటే చాలా ఇష్టం అండి, సో అందుకని యూనికార్న్ థీమ్ లో తీసుకున్నాను. 2 డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను. మంచిగా యూనికార్న్ అండ్ రెయిన్బో మోడల్ వచ్చింది. ఇదేంటంటే ఫిటెడ్ షీట్ అండ్ పిల్లో కేసెస్ రెండు కలిపి వస్తాయి. దిస్ ఈస్ ద ఫిటెడ్ షీట్, అంతేనా? ఓ యా, ఇది ఫిటెడ్ షీట్ అండి. ఇది పిల్లో కేస్, పిల్లో కవర్ ఇది. అండ్ ఇది ఫుల్ షీట్ అనమాట, మామూలు మన బ్లాంకెట్ లాగా. సో ఈ 3 పీస్ సెట్ తీసుకున్నాను. ఇది ఒక కలర్ అండ్ కాంబినేషన్. ఇంకొకటి 2 పింక్స్ లోనే తీసుకున్నాను. ఆడపిల్లలకి ఇక్కడ పింక్ అంటే బాగా ఇష్టం, సో 2 పింక్స్ లోనే తీసుకున్నాను. అందులో డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాను. సో సేమ్, అది కూడా సేమ్ మనకి ఒక ఫ్లాట్ షీట్ వచ్చింది, ఒక ఫిటెడ్ షీట్, అలాగే 2 పిల్లో కేసెస్ వచ్చాయి అనమాట. అండ్ మెయిన్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్లో బ్లాంకెట్ అనమాట. ఇది గ్లోయింగ్ డార్క్ బ్లాంకెట్. వావ్, సో మూన్స్ అండ్ స్టార్స్ ప్యాటర్న్ వచ్చింది. చూసారు కదా, ఇదేంటంటే గ్లోయింగ్ డార్క్ అంటే లైట్ ఆఫ్ చేశాక ఇది గ్లో అవుతుంది అనమాట. ఇలాంటి గ్లోయింగ్ డార్క్ బ్లాంకెట్స్ అంటే ఏంజల్ కి పనికి బాగా ఇష్టం, సో అందుకని తీసుకున్నాను. ఒకటి ఇలా పింక్ కలర్ తీసుకున్నాను కదా, ఇంకొకటి సేమ్ గ్లోయింగ్ డార్క్, కాకపోతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది. కూడా గ్లోయింగ్ డార్క్ బ్లాంకెట్. నైట్ టైం మనం లైట్స్ ఆఫ్ చేస్తే చక్కగా ఈ స్టార్స్ అన్ని కూడా మెరుస్తాయి అనమాట. పిల్లలకి ఇలాంటి ఉంటే బాగా ఇష్టం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా బెడ్ సెట్, ఇది కింగ్ సైజ్ బెడ్ సెట్ అనమాట. సో ఏంజల్ కి బన్నీకి సెపరేట్ గా తీసుకున్నాము. ఆరవ్ లేదా అనుకోకండి, ఆరవ్ రైట్ నో మాతోనే పడుకుంటున్నాడండి. తనకి మమ్మ బాయ్ టోటల్లీ మమ్మ దగ్గర పడుకుంటాడు. సో అందుకని రైట్ నో ఆరవ్ కి సెపరేట్ గా ఏం తీసుకోలేదు, మాతోనే ఉంటాడు కాబట్టి. అండ్ మాకు మటుకు కింగ్ సైజ్ బెడ్ సెట్ తీసుకున్నాము. వీళ్ళు చక్కగా ఇవి పంపించేటప్పుడు మొత్తం అంతా కూడా వాక్యూమ్ సీల్ చేసి పంపించారు, చూసారు కదా, అంతా కూడా వాక్యూమ్ సీల్ చేశారు. మనం ఓపెన్ చేసి ఇదంతా పెద్దగా అయిపోతుంది. మళ్ళీ మనం తర్వాత దీన్ని ఇందులో పెట్టి మనం ఫిట్ చేయాలని ట్రై చేస్తే పట్టదు, ఎందుకంటే ఇది వాక్యూమ్ సీల్ కాబట్టి.
అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ బ్లాంకెట్స్ కొన్నాను కదా గ్లోయింగ్ డార్క్, దానికి ఒక వాషింగ్ బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్ లో ఆ బ్లాంకెట్స్ పెట్టి మనం వాషింగ్ మిషన్ లో వాష్ చేస్తే ఆ గ్లో అనేది పోకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ కూల్ గా అనిపించింది. చక్కగా ఇలా పంపించడం గుడ్ కదా, చక్కగా మనకి వాషింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది. సౌండ్ వినిపిస్తుంది, వాక్యూమ్ క్లీన్ చేస్తారు కదా. ఇది కింగ్ సైజ్ 7 పీస్ సెట్ అండి. సో లోపల ఉన్నాయన్ని. దీనిలో మనకి కంఫర్టర్ వచ్చింది, ఫిటెడ్ షీట్ వచ్చింది, ఫ్లాట్ షీట్స్ వచ్చాయి, అలాగే మనకి పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు. టోటల్ 7 పీస్ సెట్ లా తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడు బెడ్ షీట్ మీద అరేంజ్ చేసి అన్ని కూడా మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఫైనలీ వాక్యూమ్ క్లీనర్. ఇది కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి. నా దగ్గర ఆల్రెడీ షార్ప్ బ్రాండ్ వాళ్ళది కార్డ్ తో ఉన్న వాక్యూమ్ క్లీనర్ ఉంది. సో రైట్ నా అదే యూజ్ చేస్తున్నాను. బట్ నాకు కార్డ్లెస్ కావాలని చెప్పి సురేష్ ని అడుగుతున్నాను చాలా రోజుల నుంచి. సో అందుకని దీని మీద మంచి రివ్యూస్ ఉన్నాయి, సో బాగుంది అనిపించి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ లో వచ్చింది మనకి. లెట్స్ ఓపెన్. సో చూసారు కదా, మోడల్ బాగుంది. సో ఇప్పుడు పార్ట్స్ అన్ని కూడా నేను కనెక్ట్ చేస్తాను. ఓకే, మీకు మెయిన్ ఏంటంటే మీకు ఈ రొటేషన్ ఉందండి. మీకు దీనివల్ల ఏంటంటే మనం ఫ్లోర్ మీద క్లీన్ చేసేటప్పుడు అన్ని వైపులా మనకి ఈజీగా టర్న్ అవుతుంది కాబట్టి కింద కార్నర్స్ కి కూడా మనకి ఈజీగా వెళ్తుంది అనమాట. ఇది నాకు ఇందులో బాగా నచ్చి తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దీని మీద మనకి ఆప్షన్స్ ఇచ్చారు, లో, హై అని చెప్పి. అండ్ డస్ట్ రిలీజ్ అంటే ఇందులో మనం ఇది క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ డస్ట్ రిలీజ్ బటన్ ఉంది. ఈ బటన్ యూజ్ చేస్తే మనం ఇది క్లీన్ చేసుకుని మళ్ళీ కనెక్ట్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రూ కనిపిస్తుంది కదా, మనం క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మధ్యలో దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేయాలంటే ఇలా పెట్టి ప్లేస్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ కానీ లేకపోతే కిచెన్ ఐలాండ్ మీద కానీ పెట్టడానికి ఈజీగా ఉందన్నమాట. ఇది ఒకటి నాకు ఇందులో మంచిగా నచ్చింది. అండ్ మనకి చాలా ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు, కార్నర్స్ క్లీనింగ్ కి అండ్ ఈ బ్రష్ తో క్లీనింగ్ కి. మనం దీనికి ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇది మనం వాల్ కి ఎక్కడైనా మన లాండ్రీ పక్కన కానీ లేకపోతే గరాజ్ లో కానీ వాల్ కి హుక్ ఫిక్స్ చేసుకుంటే మనం ఇది అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా మనకి స్టాండ్ లా ఉంటుంది, వాల్ కి కనెక్ట్ చేయొచ్చు. ఇది వాల్ కి ఫిక్స్ చేసి కనెక్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి చార్జర్ కూడా ఇచ్చారు. సో ఇది కార్డ్లెస్ అని చెప్పాను కదా, మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు కంటిన్యూస్ గా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్ ఉంది మూమెంట్ కూడా. సో చూసారు కదా, మెయిన్ దీని గురించి చెప్తున్నా. కార్నర్స్ కి వెళ్ళాలంటే ఈజీగా ఇలా వెళ్ళొచ్చు. అండ్ మీరు ఇది స్మాల్ వాక్యూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ హౌ. సో చూసారు కదా, ఇలా పెడితే మనం కార్నర్స్ కి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే మీరు ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బెడ్ మీద ఆ బెడ్ సెట్ వేసి చూపిస్తాను. సో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను మంచిగా సెట్ చేసుకోవాలని. సో చూసాను కదా, ఎక్కడ చూసినా కూడా వీళ్ళ క్లిప్పులు, బొమ్మలు అన్నీ ఉంటాయి. సో ఇది చూసాను కదా, ఈ పిల్లో కేస్ మీద కూడా మనకి టెక్స్చర్డ్ లుక్ కనిపిస్తుంది. సో ఈ లుక్ నచ్చే తీసుకున్నాను యాక్చువల్లీ నేను. ఈ
రగ్ టెక్స్చర్ నచ్చి నేను సెట్ చేసుకున్నాను. అండ్ బెడ్రూమ్ లో కూడా సెట్ చేసేసాను. పిల్లో కేసెస్ కూడా వచ్చాయి, మంచిగా చక్కగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. అండ్ నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది. సో ఈ రూమ్ సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంజల్ అండ్ బన్నీ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి మొత్తం సెట్ చేసేద్దాము. సో ఇది వచ్చేసి ఏంజల్ బన్నీ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు నేను అంతా కూడా అరేంజ్ చేస్తాను. అసలు బెడ్రూమ్ చూసారు కదా ఎలా ఉందో, అన్ని బొమ్మలే, వాళ్ళు మొత్తం బొమ్మలన్నీ పైన కింద వేసేసి ఆడుకుంటారు అనమాట. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలి. యాక్చువల్లీ నాకు ఇంకా కొంచెం టైమే ఉంది, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. సో ఇంతలోపు అన్ని సెట్ చేసేద్దాం, ఓకేనా? జరగా కాలు కాలు జరుపుకుంటా. నేను వెళ్తున్నా. వాళ్ళు వచ్చేలా చేద్దాం అనుకుంటే నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు. వెళ్తున్నా అని చెప్పండి. అయిపోయింది కదా పని, పిలిచాను, పని అయిపోయింది, వెళ్ళిపోమంటున్నా. ఉత్తిన అలుగుతావు పిల్లల కన్నా ఎక్కువ. థ్యాంక్ యూ. బాయ్. నాకు నీరసంగా ఉంది. ఏం కావాలి చెప్పు. ఆ జీడిపప్పులు ఉన్నాయి తిను. హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ చాక్లెట్స్ చూసారు, ఇంకా ఎలా దాచుకున్నారు. ఏ వైరు అక్కర్లేదు. Are you happy? చూడు ఎంత బాగా తిరుగుతుందో. Are you happy? I am very happy. Good job. Bye. Okay. వీళ్ళ బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా 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 నచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అని చూడాలి. వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఆ రియాక్షన్ కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూసేయండి. ఓకే, నౌ ఐ వాంట్ యూ టు గో ఇన్ టు యువర్ రూమ్. I used to sleep, but when I'm in grades, I don't sleep anymore. I used to sleep when it's nap time at school. This reminds me of my unicorn blanket. Mommy, this reminds me of a sleepover. Surprise! And just a second. What? These blankets glow in the dark. What? Wait, close it. Wait, let me come and sit. What happens if you don't? What? Where are they not? Why are they not going in? Because it's not dark yet. I can see some light coming from there. In the night time, they will glow. Hi. Like it, girls? Yeah. Are you surprised? Yeah. And are you happy? Yeah. Hey, you're sleeping already? It feels so good. Good night. Huh? Good night. Daddy's here. Yeah, Daddy is here. You want to show it to Daddy? Yeah. Okay. You made it by yourself? Yeah, I decorated all of this. Without Daddy helping? No, Daddy helped a little bit What did he help with? with putting the blanket on the bed. Hello, girls. New bedroom. New bedroom. Congratulations. New bedroom. New bedroom. How was your day? Good. Mama? హాయ్ యారు. ఏంజల్ బన్నీ అయితే చాలా హ్యాపీ. వాళ్ళ బెడ్రూమ్ చూశారు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ తర్వాత మా బెడ్రూమ్కి వచ్చారు, ఇంకా చూసారా జంపింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఇంటి కోసం కోట్ స్టాండ్ అండ్ కోట్ ర్యాక్ తీసుకున్నాను నేను. ఈ రెండు కూడా వాల్మార్ట్లో తీసుకున్నాను.
సో బయట నుంచి లోపలికి రాగానే అసలు అంతా తడి తడిగా ఉంటుంది కదా, వెంటనే కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి యాక్సెసిబుల్గా ఉంటుంది. కోట్ క్లాజెట్ వరకు వెళ్ళేలోపు కూడా మనకి పెట్టేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ 10 సార్లు క్లాజెట్ ఓపెన్ చేసి తీయకుండా మనకి ఎదురుగా కనిపిస్తే చక్కగా బాగుంటుంది కదా అనిపించింది. సో ఇది అసెంబుల్ చేయడం ఈజీనేనండి, నాకు సురేష్ హెల్ప్ కూడా అవసరం రాలేదు, నేనే అసెంబుల్ చేసేసాను. ఏదైనా చిన్న హెల్ప్ కావాలంటే మా పిల్లలు నాకు హెల్ప్ చేశారు. సో నాకు మొత్తం అంతా అసెంబుల్ చేయడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. అండ్ మధ్యలో పిల్లలకి నేను అంబ్రెల్లాస్ తీసుకున్నాను అనమాట. సో అవి ఓపెన్ చేయమని కాల్ చేస్తే అవి కూడా ఓపెన్ చేసి ఇచ్చాను. సో చూసారు కదా, ఎంట్రన్స్ పక్కకి ఇలాగా కోట్ స్టాండ్ అండ్ కోట్ ర్యాక్ 2 కూడా పెట్టాను. అది పెట్టంగానే పిల్లలు వెంటనే వాళ్ళ కోట్స్ పెట్టేసుకున్నారు. Good job. My Steve Jobs. సో ఎంట్రన్స్ పక్కన కోట్ స్టాండ్ అలాగే కోట్ ర్యాక్ ఇలా సెట్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా నీట్గా అనిపించింది నాకు. అండ్ కోట్ ర్యాక్ నేను సెట్ చేశాను, కోట్ స్టాండ్ నా వల్ల కాలేదు, సురేష్ సెట్ చేశారనమాట. సో అదండి, ఎలా అనిపించింది న్యూ ఇయర్లో కొత్త సామాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.